నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో సమావేశం. అప్పులు వడ్డీలు చెల్లింపులపై సీఎం అసత్యాలు చెబుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత ర్యాంక్ కార్యక్రమం. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బాసా. సర్వే చేసి బీసీ రిజర్వేషన్లను ఏదో ఒక రకంగా పట్టాలు ఎక్కిద్దామనుకున్నా తనని రాళ్లతో కొడుతున్నారని, తమ పార్టీ నేతలే మీటింగ్లు పెట్టి తనను విలన్గా చేసి మాట్లాడుతున్నారని, కులగణన చేయని వాళ్లను మంచోలుగా పొగుడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. లెక్కలు చెప్పకుండా తప్పించుకున్న వాళ్లను మంచోళ్లని చేసి బీసీ లెక్కలు తేల్చిన తనను చెడ్డోనిగా చూస్తూ ఎలా అని ఆయన కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీలో మిగిలిన విషయాల్లో విభేదించిన తనకు ఇబ్బంది లేదని, కానీ కులకరణ విషయంలో మాత్రం తనకు సహకరించాలని వారిని వేడుకున్నట్టు సమాచారం. ప్రజాభవన్లో కాంగ్రెస్ బీసీ నేతతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. కులకరణ సర్వే బలహీన వర్గాల భావోద్వేగమని, ఎవరూ చేయని పనిని తాను చేశానని, కర్ర పట్టుకొని కాపాడుకుంటారో లేదంటే మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అంటూ బీసీ నేతలను ఉద్దేశించి సీఎం నిష్టరమాడినట్టు రచ్చ జరుగుతున్నది. ఎవరైనా గిట్లనే ఏదో ఒకటి చెత్తబాగుడు వాగి ఇది తప్పు లెక్కలని అంటారని చెప్పి ప్రతి 94,863 మంది ఎన్రోలర్స్ 150 ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారో ప్రతి 150ను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది. ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని ఉంది. మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో, ఆ బ్లాక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికే మనకు రెడీగా ఉంది. కంప్యూటర్ల సమాచారమే కాదు, రాసుకొచ్చిన సమాచారం కూడా ఈరోజు మన దగ్గర స్పష్టంగా నిక్షిప్తం చేసి పెట్టినము. రేపు ఎవడైనా మన ప్రాసెస్ను, మన విధానాన్ని తప్పుబట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరితోనూ కోర్టులో కేసేపించి ఈ ప్రాసెస్నే తప్పుబట్టి మొత్తం ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెటిక్యులస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి చేసినాం. ఇందులో మనకు వచ్చిన సమాచారం ఏంది? మొత్తము మనకు 3,54,74,554 మంది ఇందులో సమాచారంలో పాల్గొన్నారు. ఇది మనం రాసుకొచ్చింది కాదు. ఈ కుటుంబాలందరూ బయటికి వచ్చి ఇంత జనాభా మనతోని వాళ్ళు నమోదు చేయించుకున్న జనాభా. ఇప్పుడు జనాభా 4 కోట్లు ఉంది, లేకపోతే జనాభా మాది తగ్గింది, లేకపోతే మాది ఇంకో కొందరిది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే అంటుర్రో ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా. ఇది ప్రభుత్వం ఇష్టంగా కూర్చొని ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని రాసింది కాదు. ఇల్లు తిరిగి ఇంటి వాళ్ళని అడిగి ఇంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద అప్లికేషన్ మీద వాళ్ళు సంతకం పెట్టుకొచ్చి ఇచ్చినాం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు 3,54,77,554 మంది ఈరోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు. ఈ కుటుంబాలు ఎన్ని అయ్యాయంటే టోటల్గా దాదాపుగా ఈ కుటుంబాలు అన్నిటిని కూడా 1,12,00,000 పైగా కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ మిగతా వాళ్ళు ఏదైతే 3 లక్షల పైచిలకు కుటుంబాలు పాల్గొనలేదో ఒక అంచనా 16 లక్షల పైగా జనాభా, 3,56,000 కుటుంబాలు మనకి ఇందులో మన ఇండ్లు గుర్తించిన వాళ్ళు, మన ఇంటికి స్టిక్కర్ అంటించిన వాళ్ళు నమోదు చేయించుకోలేదని ఒక అంచనాకు వచ్చినాము. ఈరోజు ఈ మొత్తం ప్రక్రియనే తప్పు పడుతుంది. నేను ఇక్కడ ఉన్న మా బీసీ సోదరులు నేను అడిగేది ఒకటే, ఈరోజు ఈ ప్రక్రియను తప్పు పట్టడం ద్వారా మొత్తం ఈ వ్యవస్థని కుప్పగూల్చాలని ఒక కుట్ర జరుగుతుంది. మనోళ్ళు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటామను, లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో ఉన్నోళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి, లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ లెక్కలు తప్పను, దీన్ని అట్లా చేయండాను, దీన్ని ఇట్లా చేయండాను ఇట్లా మాట్లాడడం ద్వారా 1931లో బ్రిటిషర్స్ తర్వాత
మండల్ కమిషన్ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదిక బ్రిటిషర్స్ ఇచ్చిన లెక్క మీదనే బేస్ అయి మండల్ కమిషన్ ఆ రోజు నివేదిక ఇచ్చింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవ్వరు, ఏ రాష్ట్రము, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఎంత పెద్ద నాయకుడు ఉన్నా, ఎంత గొప్ప నాయకుడు ఉన్నా ఈ ప్రయత్నమే చేయలేదు. ప్రయత్నం ప్రారంభిస్తే ఆగిపోయింది. 2011లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చారు, డేటా కలెక్ట్ చేసిండ్రు, కానీ దాన్ని టేబుల్ చేయనీయలే. ఇప్పుడు మోడీ గారు నేను బీసీని అంటాడు, 12 ఏళ్ళు నేను ప్రధానమంత్రి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదికను బయట పెట్టమని ధైర్యం ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్ గారిని ఈరోజు ఆ నివేదికను బయట పెట్టించమని మనం సేకరించిన 2011 ఒక ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ వివరాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆస్ దెమ్ టు టేబుల్ దట్ డీటెయిల్స్ చెయ్యరు. ఎందుకు అని అంటే ఒక్కసారి లెక్క తెలిస్తే లెక్క ప్రకారం వాటా అడుగుతారు, కోటా అడుగుతారు. ఒకసారి అడగడం మొదలు పెట్టి ఇయ్యాలి కాకపోతే రేపైనా అది అమలు జరుగుతుంది. ఓవర్ నైట్ ఒకటే రోజు జరగకపోవచ్చు. స్వతంత్రం అడగంగానే వచ్చిందా? కొట్లాడంగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఒకటేసారి వచ్చిందా? ఎన్నో సంవత్సరాలు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఈ బీసీ లెక్కలు కూడా ఓవర్ నైట్ రాలే. కొన్ని ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు సంఘాలు, నాయకులు, వీళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి అడుగుతూనే ఉన్నారు. యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేకపోతే ఆనాడు తీసేస్తే హనుమంతరావు గారు పోయి సోనియా గాంధీ గారిని మాట్లాడి అమెండ్మెంట్ తీసుకొచ్చి యూనివర్సిటీల రిజర్వేషన్లు ఇచ్చారు. శివశంకర్ గారు అప్పులకు వడ్డీలకు ప్రతి నెల 6,500 కోట్లు కడుతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే అసత్యాలు చెబుతున్నారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. గత 10 నెలల్లో రేవంత్ ప్రభుత్వం 22,056 కోట్లు మాత్రమే చెల్లించిందని, అంటే నెలకు సగటున 2,200 కోట్లే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ మాట తాను అనడం లేదని, ఇటీవల ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన రాష్ట్ర గణాంకాల నివేదికలోనే ఉందన్నారు. అదనంగా చెల్లిస్తున్న సొమ్ము ఎక్కడికి పోతుంది? రాహుల్ గాంధీ ఖాతాలో పడుతుందా అని ప్రశ్నించారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రం ఆదాయంలో 21.64% అప్పులు, వడ్డీలు ఉండగా భారత ప్రభుత్వం దిగిపోయే నాటికి 17.19% మాత్రమే ఉన్నాయన్నారు. ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పాలించడం తెలియదని, వారి అసమర్థ పాలనతో రాష్ట్రం చేతికి చిప్పవచ్చే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ అప్పచెప్పినాడు. ఆనాడు 10వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది. మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పచెప్పిపోయినాడు. నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. నంబర్ 1. నంబర్ 2, ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే, ఆనాడు 2014-15లో దేశ సగటు 86,000 ఉంటే తలసరి ఆదాయం. ఆనాడు మాకు అప్పచెప్పినాడు కాంగ్రెసు మన తలసరి ఆదాయం 1,24,000. కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు. భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే 84,000 నుంచి 1,86,000 నుంచి 1,84,000 పెరిగితే మనది దాదాపు 2 రెట్లు, భారతదేశ సగటుతో పోలిస్తే 2 రెట్లు 3,56,000 ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది, కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది, ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట. తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. ఇది మరొకటి, ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు, జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా, అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశానికి బువ్వబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా, ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది. 2013-14లో ఆనాడు భారతదేశంలో 4% జీడిపికి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవీ విరమణ చేసే నాటికి అది పెరిగి 5.1% అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా చెప్పింది. అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం 100% ఉంటుంది. జీడిపి అంటే 100.
ఆ 100లో 5.1% మన తెలంగాణ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారతదేశంలో 2.8, కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది జీడిపిలో సంపద సృష్టిస్తున్నది 5.1. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఇంకొక విషయం, ఇది ఆర్బీఐ, ఇది ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లేదు, ఇది ఆర్బీఐ. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలోనే 84% సొంత ఆదాయ వనరులతో, కేంద్రం మీద ఆధారపడకుండా, ఇతరుల ముందు చేయి జాపకుండా సొంత ఆదాయ వనరులతో అగ్రభాగాన నెంబర్ 1గా నిలబడ్డది తెలంగాణ అని ఆర్బీఐ. ఇది మా కవిత్వం కాదు. 84%, 88%తో అగ్రభాగాన స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ SOTR ఇది నెంబర్ 1 అని చెప్పి చెప్తున్నది ఈ నివేదిక. అట్లాగే ఇంకొక మాట కూడా ఈ నివేదిక చూపెడుతున్నది. ఏమంటారు ఇందులో? భారతదేశంలో మన స్థానం ఏంటిది GSDPలో మొత్తం ఓవరాల్ సైజ్ అంటే ఈ నివేదికలో ఏం చెప్పారంటే, కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పిపోయినాడు ఆనాడు ఈ రాష్ట్రం యొక్క GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 5 లక్షల కోట్లు. కానీ ఈరోజు బట్టి విక్రమార్క గారు విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం యొక్క GSDP 10 ఏళ్లలో కేసీఆర్ గారు 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు పెంచారు అని ఈ నివేదికనే రేవంత్ రెడ్డి చెంప మీద చెల్లుమని కొడుతూ నివేదిక ఇచ్చింది. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఇది ఇలా చూడండి మీరు, మనకంటే పైన ఎవరున్నారంటే మనకంటే చాలా భూభాగంలో జనాభాలో పెద్దదైన మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఈ 6 తర్వాత తెలంగాణ. అంటే గుజరాత్ను కూడా తలదన్ని ఇవాళ తెలంగాణ 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు GSDP పెరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నా. ఇంకా కొంతమంది సన్నాసులు ఎలక్షన్లో లాభం కోసం మాట్లాడినారు. కాళేశ్వరం అంటేనే కమిషన్ల ప్రాజెక్టు అని చిల్లర వాగుడు, చెత్తవాగుడు, బజారు మాటలు చాలా మాట్లాడినారు. వారికి కూడా ఇదే నివేదిక సమాధానం చెప్పింది. 95వ పేజీ, రేవంత్ రెడ్డి గారు 95వ పేజీ చదువుకో. మీ 95వ పేజీలో ఇదే దీనిలో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లు ఏం చెప్పిండ్రంటే, రాష్ట్రంలో మరి సంపద పెరిగిందంటే ఎట్లా పెరిగిందంటే మీ వాళ్ళే రాసినారు, మీ ప్రభుత్వమే రాసిన ఈ నివేదిక. టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ పాలసీ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ ఫ్లాగ్షిప్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సప్లై 24/7 పవర్ టు ఫార్మర్స్, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఫార్మర్స్ అండర్ రైతు బంధు. అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని ప్రస్తుతిస్తూ స్తుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో కనీసం పాప రాసిన అధికారులను నిజాలు చెప్పారు. సరే, ఈ సన్నాసులు చూసుకోలేదు, విడుదల చేసిన తర్వాత 4 గరుచుకున్నారు, అది వేరే విషయం. ఇంకోటి, ఈ వ్యవసాయానికి సంబంధించి మీ నివేదికనే చెప్తా ఉంది స్పష్టంగా, రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల వల్ల కానీ ఎంత వ్యవసాయ విస్తరణ జరిగింది, ఎట్లా సంపద పెరిగింది. ఇప్పుడు నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను, రాష్ట్ర GSDP పెరిగింది. కేవలం ఒకటే సెక్టర్ వల్ల పెరిగిందా? కాదు. ఈ రాష్ట్ర ఆదాయము, వ్యవసాయ విస్తరణ, ఆదాయం పెరిగింది, సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్పచెప్పినాడు దాదాపు 34 లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది. 68 లక్షల, మొత్తం నేను చెప్పేది వరి, 68 లక్షల టన్నులు ఆనాడు ఉత్పత్తి అయ్యేది మీరు అప్పచెప్పినాడు. మేము దిగిపోయే నాడు మరి మొత్తం చూసినట్టయితే ఓన్లీ వరి నేను చెప్పేది, మిగతా పంటలు కాదు. 1,18,00,000 ఎకరాల్లో సాగైతున్నది, 2,60,00,000 టన్నులు ధాన్యం పండుతున్నది, వరి ధాన్యం. అంటే ఎక్కడ మీరు అప్పచెప్పినాడు 34 లక్షల ఎకరాలు, ఎక్కడ 1,18,00,000 ఎకరాలు, ఎక్కడ 68 లక్షల టన్నులు, ఎక్కడ 2,60,00,000 టన్నులు. ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా, కాళేశ్వరం పనికొచ్చిందా లేదా, మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందా? ఈ సొల్లువాగుడు వాగిన సన్నాసులందరూ దయచేసి కాంగ్రెస్ మిత్రులు చదువుకోండి, మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ నేను కోరుతా ఉన్నాను. IT ఎక్స్పోర్ట్స్, ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు IT ఎక్స్పోర్ట్స్ మీరు మాకు అప్పచెప్పినాడు 57,000 కోట్లు. మేము దిగిపోయినాడు IT ఎక్స్పోర్ట్స్ 2,41,000 కోట్లు. ఆనాడు IT రంగంలో మొత్తం మీరు దిగిపోయినాడు మాకు అప్పచెప్పినాడు IT రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు 3,23,000. మేము దిగిపోయినాడు 10 లక్షలు, అంటే 3 రెట్లు. అటు వ్యవసాయం పెరిగింది, ఇటు IT పెరిగింది. అట్లాగే మీరు ఆఖరికి
యాదవ సోదరులకు కుర్మ సోదరులకు మేము గొర్రెలు పంచి పశు సంపద జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీసీలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే దాని మీద కూడా చిల్లర మాటలు మాట్లాడారు. కానీ ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్. షీప్ ప్రొడక్షన్లో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ, జీవ సంపదలో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ. అట్లాగే మీరే మాట్లాడినారు, మేము ఈరోజు కమిషన్ కూడా ఒకటేసినారు, పవర్లో కూడా ఏదో జరిగింది అని, విద్యుత్తులో కూడా ఏదో జరిగిందని. కానీ మళ్ళీ మీ రిపోర్టే చెప్తుంది. జగిత్యాల జిల్లా మేడ్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత ర్యాంక్ ప్రజల అభిప్రాయాలను స్వచ్ఛత లింక్ ద్వారా తెలుసుకోవడానికి వార్డ్ ఆఫీసర్లకు మున్సిపల్ సిబ్బందికి తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కలిగిస్తూ ప్రజలకు చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం పరిశుభ్రత స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాము. మున్సిపల్ ద్వారా మేము అందిస్తున్న సేవలపై ప్రజలు అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సర్వే ప్రారంభమైంది. ప్రజలందరూ మేడ్పల్లి మున్సిపాలిటీ చేసే పారిశుద్ధ్య పనులను ఫీడ్బ్యాక్ అనగా మీ మొబైల్ ఫోన్ నుండి QR కోడ్ ఉపయోగించి అభిప్రాయాలను తెలియజేయగలరు. మరియు ఈరోజు 19వ వార్డులో తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన చేయడం జరిగిందని తెలిపారు. కమర్షియల్ షాప్ నిర్మాణంలో విధిగా రేపు చెత్త వ్యాపారంలో అమర్చుకొని తడి చెత్తలను పొడి చెత్తలను వేరుగా చేసి మున్సిపల్ సిబ్బందికి అందించగలరు. ఈ విధంగా మన మంత్రం చేయగలిగి మన మేడ్పల్లి పట్టణానికి స్వచ్ఛ సంరక్షణ పట్టణ పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అసముఖ్యం. కాబట్టి ప్రజలంతా ఈ స్వచ్ఛ సర్వేక్షణ పోటీకి సహకరించాలని కోరుతున్నాం. జారీ చేయవారు కమిషనర్ పురపాలక సంఘం మేడ్పల్లి. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు బోధించిన పాఠాలను కలెక్టర్ శ్రద్ధగా విన్నారు. విద్యార్థుల పనితీరును గమనించి ఉపాధ్యాయులను అభినందించారు. దీంతో పాటు నిద్రించే సమయంలో విద్యార్థులతోనూ మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల స్టడీ అవర్స్ను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి తెలుసుకుని వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఇతర వసతులను పరిశీలించారు. అన్ని తరగతి గదులను, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పర్యవేక్షించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. సో ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్లో పార్ట్ కింద ఈ స్కూల్కి రావడం జరిగింది. సో వచ్చి మనం ఏదైతే ఇంతకుముందు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏదైతే క్రియేట్ చేస్తామో అంతా కూడా చూడడం జరిగింది. అండ్ ఇంకేమైనా గ్యాప్స్ ఏమి ఉన్నాయో కూడా నైట్ టైం ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. అండ్ పిల్లలతో పాటు డిన్నర్ కూడా చేయడం జరిగింది. ఫుడ్ అంతా బాగుంది, స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ అవుతున్నాయి. అండ్ స్టోర్ రూమ్ కానీ లేకపోతే రైస్ ఎక్కడైతే పెడతా ఉన్నారో లేదా వెజిటేబుల్స్ ఎక్కడైతే పెడతా ఉన్నారో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ పెడుతున్నారో చూస్తూ ఉన్నాం. సో అంతా కూడా డీసెంట్గానే ఉంది. అండ్ ఇక్కడ కూడా వచ్చిన తర్వాత మనకి డార్మెటరీస్లో పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు క్లాస్ రూమ్స్కి వెళ్ళి చూడడం జరిగింది. పిల్లలు ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒక 1 monthలో ఉన్నాయి కాబట్టి 10th పిల్లల ప్రిపరేషన్ అంతా ఎలా ఉంది కూడా చూడడం జరిగింది. సో అన్నీ కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంది. సో ఐ విష్ ఆల్ 10th స్టూడెంట్స్ అందరినీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేసి నైట్ స్టే నైట్ హాల్ కంటిన్యూ చేసి కంటిన్యూ. జిల్లాలో గురుకులాల పరిస్థితి ఎలా ఉంది సార్? జిల్లాల్లో గురుకులాలన్నీ కూడా మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయో మనం కొద్ది వరకు చేయడం జరిగింది. ఏవైతే పెద్ద ఇష్యూస్ ఉన్నాయో కొత్త బిల్డింగ్స్ కావాలి లేకపోతే కొత్త క్లాస్ రూమ్స్ కావాలి అవన్నీ కూడా మన స్టేట్కి పంపించడం జరిగింది. ఏవైతే వాష్రూమ్ రిపేర్స్ కానీ లేకపోతే చిన్న ఇష్యూస్ కానీ ఫ్యాన్స్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మన డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఏవైతే ఇంకా అవుతూ ఉన్నాయో అన్ని శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనకి ఫుడ్ పరంగా కూడా ఎవ్రీ వీక్ మనకి స్కూల్కి సంబంధించిన మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వస్తారు. ఎవ్రీ గేమ్స్ ఏ గేమ్స్ ఆడతారు రోజు సార్? వాలీబాల్, కబడ్డీ, సార్
దాన్ని గుర్తారేమో చేస్తారేమో సాంబార్ ఫాస్టింగ్ 6 సొసైటీ ట్యాక్స్ మెడికల్ ఏమి ఇచ్చారు వీళ్ళకి సెల్ఫ్ మనం స్కూల్ టీచర్స్ రెగ్యులర్ నోట్స్ టెస్ట్ లెర్నింగ్ ఏం చూస్తాయి సొసైటీ రివిజన్ పెట్టిందా కరెంట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ రిజర్వేషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో సమావేశం. అప్పులు వడ్డీలు చెల్లింపులపై సీఎం అసత్యాలు చెబుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత ర్యాంక్ కార్యక్రమం. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బాసా.